ఎరిగిన వాడిగా ఉన్నట్లయితే నిన్ను సిగ్గునందనీయడండి, అవమానపడనీయడండి, నిన్ను ఘనపరుస్తాడు. ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో అక్కడ నిన్ను గెలిపించడానికి నా ప్రభువు, నా దేవుడు గొప్పగా నీ పట్ల కార్యం చేయబోతూ ఉన్నాడు. నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, అనేక మందికి సహకారిగా ఉంచబోతూ ఉన్నాడు. అతడు నా నామము ఎరిగిన వాడు. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. తన యందు భయభక్తులు గల వారి గురించి ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. అతడు నా నామమును ఎరిగినవాడు. నా నామములో ఉన్నటువంటి శక్తి అతనికి తెలుసు. నా నామములో ఉన్నటువంటి సామర్థ్యము అతనికి తెలుసు. నా నామములో ఉన్నటువంటి ఆ గొప్ప కార్యాలు అతనికి తెలుసు. మోషే, నువ్వెందుకై దిగులు పడుతున్నావు? నా శక్తి నీకు తెలీదా? నా సామర్థ్యం నీకు తెలీదా? నా గురించి నీకు తెలీదా? అయ్యా, నీ గురించి బాగుగా ఎరిగిన వాడనయ్యా నేను. మోషే అంటున్నాడు, అయ్యా, నీ గురించి బాగుగా